గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ వద్ద విద్యా దీవెన బాధితుల సంఘం ధర్నాకు దిగింది. కాపు కార్పొరేషన్ నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని, కాపు సామాజిక వర్గానికి పెద్దగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేయాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్ట్ ని ఇప్పుడు మేము అడిగేది యాసించేది కాదండి. మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం, మీరు ఇస్తానన్నదే మేము అడుగుతున్నాం. దయచేసి అర్థం చేసుకుంటారని కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నామండి. మేము కూడా కూటమి ప్రభుత్వం గెలుపుకి, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మా సాయశక్తిగా ప్రయత్నం చేశాం. ఆ విషయం కూటమి ప్రభుత్వం పెద్దలకి తెలుసు. మేము అడిగేది ఒక్కటే, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే సభలో చెప్పారో అవే మేము అడుగుతున్నాము. మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మీరు మనస్ఫూర్తిగా ఇస్తామని చెప్పినవే మేము అడుగుతున్నాము. దయచేసి శాంతియుతంగా జరుగుతున్నాం, శాంతియుతంగా మాట్లాడుతున్నాం. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసుకునే ఆలోచన అయితే మీరు విరమించుకొని, మీరు చెప్పిన విధానంగా మీరు ఇస్తానన్నవి అతి త్వరగా రిలీజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.